సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లకు ఈ నెల 25న తుది గడువు కాగా 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29న చివరి తేదీ కాగా పోలింగ్ మే 13న, ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, బందోబస్తు తదితర అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఓటింగ్ శాతం పెంచేందుకు యువత, వృద్ధులు, మహిళల ఓటింగ్ పెరిగేలా అధికారులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో రేపు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొంటారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈటెల రాజేందర్ కు మద్దతుగా పలు సమావేశాల్లో పాల్గొంటారు. మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి గోవా ముఖ్యమంత్రి సావంత్ ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 19న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు.